సో క్లాస్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇంకా ఫుల్ సపోర్ట్ చేసేసారా? ఎస్, వచ్చేసి కాంప్లిమెంట్స్ ఇచ్చేసారా? అందరూ. సో నీకు వచ్చిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఇండస్ట్రీ వైపు నుంచి కావచ్చు, లేకపోతే నీకు ఇష్టమైన పర్సన్స్ నుంచి కావచ్చు. ప్రశాంత్ నీల్ సార్ కాంప్లిమెంట్ ఇచ్చారు మొత్తం అయిపోయాక. ప్రశాంత్ నీల్ సార్ కొంచెం నచ్చింది, ఎందుకంటే ప్రశాంత్ నీల్ సరే వచ్చి డైరెక్ట్ గా చెప్పడంతో ఇంకా అంటే బయట జనాలు కనెక్ట్ అవుతారు ఈ సీన్స్ తో, మీరు కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలా చెప్పారు. ప్రశాంత్ నీల్ సరే కామెంట్ ఇచ్చాక వచ్చింది. సో ఫుల్ ఎమోషనల్ అయిపోయారా అక్కడ? ఇప్పుడు చదువుకుంటున్నావు, మేబీ 9th క్లాస్ కదా. సో స్టడీస్ చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం కెరియర్. సినిమాని ఇంకా కెరియర్గా ఎంచుకున్నట్లేనా? నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నా. సినిమానే కెరియర్ అని చెప్పట్లేదు, అలానే ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ రెండింటిని బ్యాలెన్స్. సో ఇంట్రెస్ట్ ఉంది, ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇదే కెరియర్గా అనుకోవట్లేదు. ఇప్పుడైతే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నా? అంటే స్టడీస్ సైడ్ నుంచి కానీ సపోర్ట్ ఉంది, ప్లస్ యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది. సో ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేయడం వల్ల యాక్టింగ్ సైడ్ కొంచెం తీసుకున్నా. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే బ్యాలెన్స్ చేసుకుంటూ షూట్స్ అయిపోయాక రివైజ్ చేసుకోవడం అలా. అండ్ నీ డైలాగ్ అయిన వెంటనే ప్రభాస్ గారు ఎంట్రీ ఇస్తారు. సో అక్కడ ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాం. ఎలా అనిపించింది? అంటే చాలా మంది ఏంటంటే ప్రభాస్ గారిని కలిస్తే చాలు, అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు ప్రభాస్ గారికి. సో ఆయన మూవీ చూస్తే చాలు, డైరెక్ట్గా చూస్తే చాలు అన్నట్టు ఉంటారు. అలాంటిది ప్రభాస్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాం, ఎలా అనిపించింది? ప్రభాస్ సార్తో స్క్రీన్ షేర్ చేసుకున్నది ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన హీరో కూడా ప్రభాస్ సరే. ఇంకా ఇష్టము అన్నాక ఫేస్ టు ఫేస్ చేశాక ఇంకా మాటలు ఏం రావట్లేదు, అలా అయిపోయింది. అంత పెద్ద స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా అది నిజమా అన్నట్టు ఉంది, అంత హ్యాపీగా ఉంది. మాట్లాడేవా, క్లోజ్గా మాట్లాడే వాళ్ళ? ఏమనేవారు ప్రభాస్ గారు? ప్రభాస్ సార్ ఎప్పుడు సెట్లో కూడా ఫ్రెండ్లీగా ఉండేవారు, ఎక్కడ అలా ఏమనిపించలేదు. చాలా ఫ్రెండ్లీ మాట్లాడడం కానీ, అక్కడ ఉండే సెట్లో ఉండే అట్మాస్ఫియర్తో ఉండడం కానీ చాలా నచ్చేది. అండ్ నువ్వు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ప్రశాంత్ నీల్ గారు బేసిక్గా 1-2 డైలాగ్స్ చెప్పడము, అట్లా చెప్పిన తర్వాత కాస్త ఆలోచించి సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు వెళ్ళంగానే ఎక్కువ టైం కూడా తీసుకోలేదంటగా నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి. ఎంఐ ఫిక్స్ అని చెప్పేసి అన్నారంట కదా. సో ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? సార్ ఎమోషనల్గా ఇది సీన్ చెయ్యాలి అన్నారు. ముందే టీం వాళ్ళతో ఒక ఆడిషన్ చేశాను సేమ్. దాని తర్వాత డైరెక్టర్ సార్ వస్తారు, కూర్చోండి అన్నారు. కూర్చున్నాక ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు. వచ్చి ఆడిషన్కి రూమ్లోకి తీసుకెళ్ళాక ఆడిషన్ చేసాము. ఆడిషన్ చేస్తున్నప్పుడు సార్ చూసారు, ఏం మాట్లాడలేదు. ఆడిషన్ చేసాక కిందకు వచ్చాక డైరెక్ట్గా మమ్మీతోనే ఓకే చెప్పారు. ఓకే. అండ్ పాన్ ఇండియా మూవీ ఇది సలార్ అన్నది ఎక్స్పెక్ట్ చేయండి, ఒక అచీవ్మెంట్ నువ్వు రీచ్ అయిపోయావు. సో ఇది అనుకోని అచీవ్మెంట్ కదా నీకు, అసలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక పెద్ద మూవీలో యాక్ట్ చేయాలి అంటే ప్రజెంట్ ఇప్పుడిప్పుడే వస్తున్న పిల్లలకు కావచ్చు, యాక్టర్స్కి, హీరోయిన్స్కి ఎవరికైనా సరే ఒక పెద్ద బ్యానర్లో యాక్ట్ చేయాలి, పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి, ఇలా అనేవి ఉంటాయి. బట్ నీకు ఏక్ దమ్న పాన్ ఇండియా మూవీ, సలార్ మూవీ, ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతోటి ఒక పెద్ద అచీవ్మెంట్ని రీచ్ అయిపోయావు. నెక్స్ట్ ఫర్దర్గా నీ గోల్ ఏంటి? గోల్ అంటే నేను ప్రెసెంట్ ఇప్పుడు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎడ్యుకేషన్ సైడ్ అయినా యాక్టింగ్ సైడ్ అయినా రెండింటిని బ్యాలెన్స్ చేద్దామని చూస్తున్నాను. గోల్ అనేది స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ సైడ్ ఉంది. అండ్ ఇండస్ట్రీ సైడ్ చూసుకుంటే మంచివి ఏమైనా వస్తే చేస్తాం. మరి స్టడీస్ కంప్లీట్ చేసాక ఏం చేయాలనుకుంటున్నావు? జాబ్ లైక్ ఆర్కియాలజీ ఆర్ సాఫ్ట్వేర్. ఓకే. ఎవరైనా సరే నేను డాక్టర్ అవుతా, లేకపోతే నేను ఇంజనీర్ అవుతా ఇలా చెప్తూ ఉంటారు, బట్ నువ్వు ఆర్కియాలజీ ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఎందుకు అది ఆర్కియాలజీ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే నాకు కొంచెం పురాతన వస్తువుల మీద చూడడం ఇష్టం. అలా చూడడం ఏమైనా కలెక్ట్ చేస్తావా ఇప్పటి వరకు? అట్లా ఏమైనా? అలా ఏం లేదు, అంటే ఇష్టం ఉండేది చిన్నప్పటి నుంచి, దానికి ఆర్కియాలజీ అని వచ్చాక ఇంకా పెరిగింది. ఓకే. సో కాలేజ్ డేస్లో కూడా ఇంకా దాని మీదనే ఎక్కువ దృష్టి పెడతావా?